చదువుకున్న వయసులోనే పెళ్లి చేసుకుంది సరోజ. భర్తే తన సర్వస్వం అనుకుంది కానీ తన పాలిట యముడని గ్రహించలేకపోయింది. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో మంది మహిళలకు ఊపిరిపోసింది. అతని భర్త చేసిన తప్పులే అతన్ని కటకటాల పాలు చేసింది. చెప్పు, ఇక్కడ వరకు దేనికి వచ్చావు? నాకు మ్యారేజ్ అయింది మేడం. మా హస్బెండ్ గురించి కొంచెం ప్రాబ్లం అయ్యి వచ్చాం మేడం. తను తాగటం చేయటం చేస్తున్నారు. అతను తాగుతాడు మామూలుగా. అన్నోన్ నెంబర్కి వేరే వేరే అమ్మాయిల నెంబర్లు పెట్టి వేరే ఒక అమ్మాయిని ట్రాప్లో తీసుకున్నారు. డబ్బుల గురించి అది ఇది మాట్లాడారు. ఫాలో చేసి తను ఫోన్ నెంబర్ అన్నీ చెక్ చేశాను. అందరి ప్రూఫ్స్లు మొత్తం నా దగ్గర ఉన్నాయి మేము. ఒక్కదాని సింగిల్ హ్యాండెడ్ గా ఈ ప్రూఫ్స్ అన్ని సంపాదించావు? ఎవరు సపోర్ట్ లేకుండా? లేదు సార్, నేను ఒక్కదాన్ని సంపాదించానండి. ఎందుకు సంపాదించావు ఇవన్నీ? తన బిహేవియర్ బయట పెడదామని. తను ఇంకా అమ్మాయిలను కూడా ఇచ్చేస్తారు కదా. అబ్బో, బయట అమ్మాయిలు మోసం చేస్తాడేమో అని వాళ్ళని కాపాడడానికి కంకణం కట్టుకున్నావా? ఏం చేస్తూ ఉంటారు? నేను యాక్చువల్లీ రకరకాల బిజినెస్లు చేస్తూ ఉంటాను. మీ వైఫ్ తప్ప వేరే ఆడదాన్ని ఎవరి దాని వైపు మీరు? నాకు అలాంటి ఉద్దేశమే లేదు సార్. నాకు తనంటే చాలా ఇష్టము. కానీ మీ ఆవిడ ఇక్కడ ఒక భయంకరమైన విషయాన్ని మోసుకొని వచ్చింది, ఆధారాలతో పాటు, విత్ ఎవిడెన్స్తో. అవి బయట పెడితే నీ భాగవతం మొత్తం బయటపడుతుంది. కాదు సరోజ, నువ్వు నాకు చెప్పింది ఏంటి, ఇక్కడ వీళ్ళు అడిగేది ఏంటి నాకు అర్థం. అదేనమ్మా, ఒక 2 minutes ఆగితే ఆ ఎవిడెన్స్